ఆంధ్రజ్యోతి చూద్దాం. రంజాన్ సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని మీర్ ఆలం ఈద్గాహ్ వద్ద ముస్లింల ప్రార్థనలు అని చెప్పేసి నిన్న రంజాన్ వేడుకలు మంచిగా ఘనంగా నిర్వహించుకున్నారు ముస్లింలు. సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులంట. సనత్ నగర్లో కార్డియాక్, తర్వాత కార్డియో థెరాసిక్, ఇక ఎల్బీ నగర్లో న్యూరాలజీ న్యూరో సైన్స్, అల్వాల్లో గ్యాస్ట్రో ఎంటాలజీ స్పెషాలిటీ అంట. ఇక ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ నాటికి అందుబాటులో సనత్ నగర్ టీమ్స్ వస్తుందంట. మిగిలిన 2 ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి అప్పుడు పెట్టినరు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్ ఆసుపత్రులే. చాలా తక్కువగా స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ రోగులకు ఎంఎన్జే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి, క్షయ రోగుల కోసం టీబీ ఆసుపత్రి వంటివే ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులను 3 స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 1 టిమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. సనత్ నగర్ టిమ్స్లో కార్డియాక్, కార్డియోలాజిక్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారంటే 3 దగ్గరలో 3 ఆసుపత్రులను వేస్తూ ఉన్నారు. పనులు నడుస్తున్నాయి. రగడ అని చెప్పేసి ఒక ప్రత్యేక స్పెషల్ స్టోరీ వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. కంచగచ్చిబౌలిలో ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని పెద్ద ఎత్తున ఎక్స్కవేటర్లతోటి చదును చేస్తున్న దృశ్యాలని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి పెట్టేసిరిగా. ఎక్కడికక్కడ నడుస్తూ ఉన్నాయి. అవన్నీ 100 కొద్ది నడుస్తున్నాయి. కంచగచ్చిబౌలి భూములు మావే అని చెప్పేసి సర్కార్ అంటుంది. కావు మావే అని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉంది. 534 ఎకరాలను 2004లోనే సర్కారు స్వాధీనం చేసిన వర్సిటీ బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చిన సర్కార్. అప్పట్లోని ఐఎంజీకి న్యాయ వివాదాలు, ఇక ప్రభుత్వ భూములేనన్న సుప్రీం. తర్వాత భూములు టీజీఐఐసికి స్వాధీనం చేసుకోవాలని సూచన. ఇక వర్సిటీ రిజిస్ట్రార్ సమ్మతితో నిరుడు సర్వే చేసిండ్రు. హద్దుల గుర్తింపు అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. లేదు టీజీఐఐసి చెప్పేదంతా అబద్ధం, సర్వే జరగలే, హద్దులు గుర్తించలే, వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి అని చెప్పేసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంటున్నాడు. నాడు భూములు అమ్మొద్దన్నావు, నువ్వు చేస్తుంది ఏంటి రేవంత్ అని చెప్పేసి అక్కడ కేటీఆర్ అడుగుతున్నాడు. విద్యార్థుల జుట్టు పట్టి లాక్కెళ్తారా, మానవత్వం లేదా అని చెప్పేసి బండి సంజయ్. ఇక పోలీసుల తీరు గర్హనీయమని చెప్పేసి ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రగడ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచగచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కార్ ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని, వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐసి ఆధారాలు బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం ఈ 2 ప్రకటనలు విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న ఈ భూములకు సంబంధించి ఇదంతా నడుస్తూ ఉందంట కథ. ఇందాక చూసినాక విజువల్స్ అవి. ఇక హెచ్సిఏ తర్వాత ఎస్ఆర్హెచ్ వివాదం సీఎం సీరియస్ అవుతూ ఉందంట. విజిలెన్స్ విచారణకు ఆదేశం, విచారణాధికారిగా కొత్తకోట. ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదని చెప్పేసి సీఎం హెచ్చరిక. ఉచితంగా కాదు డబ్బులకే అడిగామని చెప్పేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటా ఉంది. ఇక ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఉంది. ఇద్దరి మధ్యలో టికెట్ పంచదంట అదంతా. హైదరాబాద్లో వాన్గార్డ్ జీసీసీ ఏడాది చివరికి ప్రారంభం. ఇక 4 ఏళ్లలో 2300 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటారు. ఇవి అంటారు పేరుకే అంటారా మరి, లేకపోతే నిజంగా వస్తాయా? వచ్చినాయి తెలంగాణలోకి వస్తాయా లేకపోతే వేరేటోళ్ళకి వస్తాయా చూడాలి లెక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయినరు. రేపు బీసీల పోరు గర్జన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు. కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ గౌడ్, పొన్నం, తర్వాత సురేఖ. ధర్నాల్లో పాల్గొననున్న కనిమొలి, అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా.
ఇక ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చెర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న స్టార్ట్ అయింది, రైలు వెళ్ళిపోయింది నిన్న. స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే ఈ మేరకు ఆ ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత కొండా సురేఖతో పాటు బీసీ ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఇక మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా బుధ, గురువారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, తర్వాత వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది. ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారాన్ని తీసుకోనుంది. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా పోతా ఉన్నారంట. మొత్తం మీద బీసీల పోరు గర్జన మరి ఎట్లా జరుగుతుంది, ఏం కథ? నిజంగా పోరు గర్జన జరిగినంత మాత్రాన ఏమవుతుంది? నిజంగా మరి ఒకవేళ ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత దీన్ని 9th షెడ్యూల్లో చేరుస్తారా అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఏం చేస్తారో. ఈ 3 నెలలు మంటలే, పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అధికంగా వడగాల్పులు, అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి. ఇక హీట్ వేవ్ జోన్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం, ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పేసి ఐఎండీ అంటా ఉంది. రాష్ట్రంలో ఇవాళ రేపు వర్ష సూచన ఉందంట. మొత్తం మీద ఉష్ణోగ్రతలు అంటే ఎండలు బాగా పెరిగిపోవడంతో ఉక్కపోత భారీగా వస్తూ ఉంది. తర్వాత హైదరాబాద్లో ఇంకెక్కువగా వస్తూ ఉందంట. ఎందుకంటే హైదరాబాద్లో రణగొన ధ్వనులతో ఒకవైపు ఉంటే వాహనాలు, తర్వాత ఇదంతా కథాకమ విషయం జరుగుతుందని చెప్పి అంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతవరకు ఎండలు ఈసారి ఈ 3 నెలలు కూడా భారీగా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంటుందంట. ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ 3 నెలలు కూడా భారీగా ఎండలు ఉంటాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ పర్యావరణవేత్తలు అంటే ఇక్కడ వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు, వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. అయితే ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నట్లు పేర్కొంది. అయితే ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయని చెప్పేసి హెచ్చరికలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదలం చూసుకో. ట్రంప్ అంత కథ వేరే ఉంటుంది లెక్క. అంటే మొత్తం అధికారంలోకి వచ్చినాక రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటుండు. ఇక్కడ పన్నులు ఎక్కువ వేస్తాం, తర్వాత మా దేశమే ఫస్ట్ అనుకోవడంలో తప్పులేదు. కానీ పన్నులు వేసేస్తాం, తర్వాత ఒకవేళ వినకపోతే బాంబులు వేస్తాం, ఇటువంటి బెదిరింపులన్నీ వేస్తూ ఉన్నాడు ట్రంప్. ఎవరిని వదలం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు. ట్రంప్ పునరుద్ఘాటన రేపటి నుంచే మోత. మినహాయింపుపై భారత్ ఆశలు పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్. కొడుకులు అసలు యాక్చువల్గా వీళ్ళని మొత్తం డైరెక్ట్గా నడి రోడ్డు పైన ఉరిదీయాలి వీళ్ళని. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన మహిళ, ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్నుబడ్డదంట. మిత్రులకు మెసేజ్ చేసిండు ఈ లంగా కొడుకు. ఇక బంధువును చెట్టుకు కట్టేసి మహిళపై 7గురి అత్యాచారం, అదుపులో నిందితులు, బాధితురాలికి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంత దారుణంగా అసలు యాక్చువల్గా ఈ కొడుకుల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు ఇటువంటి వాళ్ళని. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నాగర్ కర్నూలు ఎస్పీ
వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అని చెప్పేసి ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు. తనపై గుర్తు తెలియని 7 సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు 3 పిల్లలున్నారు. భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్ళుగా అతడికి దూరంగా ఉంటుంది. శనివారం రాత్రి 11 గంటలకు తన బంధువులతో కలిసి ఇక్కడికి పోతే దైవదర్శనానికి పోతే ఆ కొడుకులు ఇది చేసిందంట. ఇటువంటి వాళ్ళు నడి రోడ్డు మీద ఉరిదీయాలి. ఇక దంతెవాడలో ఎన్కౌంటర్, మహిళా మావోయిస్టు రేణుకా మృతి. ఆమె దివంగత మావోయిస్టు శాఖమూరి అప్పారావు భార్యనంట. ఆమెపై 45 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. రేణుక స్వస్థలం జనగామ జిల్లాలోని కడివెండి అంటే ఇప్పుడు ఆయన దొడ్డికొమరే ఊరు కదా, ఆ ఊరే. ఆమెదంట మొత్తం మీద ఎన్కౌంటర్లో చంపేసిరంట. యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. పథకం ప్రగతిపై మంత్రులకు సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసిండు. ఈ యువ వికాసం అంటూ మంచినే ఉన్నది, కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంది? కొంతమంది ఉన్న రేషన్ కార్డు రద్దు చేసుకున్నారు, తర్వాత కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రాలేదు. ఉన్న రేషన్ కార్డు లేకపోయా, కొత్త రేషన్ కార్డు రాదాయే. మరి వీళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? అంత ఆగమాగం ఉన్నది కథ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడో అప్పు తీసుకున్నారో అప్పు కూడా కట్టేస్తే కూడా మీ నాయన పేరు మీద అప్పు తీసుకున్న అప్పు కట్టేసారు కాబట్టి మీకు రాదు అని చెప్పేసి కొంతమందికి అంట. ఈ రకరకాలుగా ఉన్నాయి, దాని మీద చూడాలి మరి అధికారులు. రేటు పెంచడం మాత్రం మంచిదే. ఇక ఆస్తి పనిపై 5% రాయితీ, ఎర్లీ బర్డ్తో ఏప్రిల్ 30 దాకా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఔటర్పై టోల్ పెంపు, కిలోమీటర్కు 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి అమల్లోకి. హైదరాబాద్ బెజవాడ హైవేపై తగ్గింపు అంట. 10 నుంచి 60 రూపాయల వరకు తగ్గించిందంట ధర. ఇది రూపాయలు తగ్గించి అది శాతం అంటే భారీగా పెరిగిపోతుంది లెక్క. వేతన జీవులకు పన్ను ఉపశమనం ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందంట. 12,75,000 రూపాయల దాకా ఆదాయంపై పన్ను ఉండదు. సంవత్సరానికి 12,75,000 రూపాయలు ఒకవేళ ఆదాయం వచ్చినా కానీ, అంటే 1,00,000 రూపాయలకు పైన జీతం వచ్చినా కానీ, 1,00,000 రూపాయల జీతం వచ్చినా కానీ ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదంట. ఎవరికి? ఉద్యోగులకు సంబంధించి ఒక రకంగా శుభవార్త చెప్పుకోవచ్చు ఇట్లా. ఇక డిటిఎస్ తర్వాత టీడీఎస్ నిబంధనలు, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లోనూ కూడా మార్పులు చేస్తున్నారంట. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయం పన్ను స్లాబులు అమల్లోకి రానున్నాయి. అయితే యూపీఐ నిబంధనల్లో మార్పులు, ఇతర మార్పులు అమల్లోకి రాబోతున్నాయంట. వాటి గురించి చూద్దాం. బడ్జెట్లో అనూహ్య ప్రకటన. దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించిన ప్రకటన చేశారు. 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. తర్వాత 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ను కలిపితే 12,75,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంట. ఉద్యోగులకు ఒక రకంగా మంచి శుభవార్త ఇది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.